ఓ చట్టం ఉంది, దాన్ని రద్దు చేసేశారు. కాని దాని ప్రభావం మాత్రం ఇంకా పోలేదు, ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇప్పుడు అమల్లో లేని ఒక పాత చట్టం సృష్టించిన గందరగోళాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం జీవో 747 అనే ఒక ప్రత్యేక ఉత్తర్వును తీసుకువచ్చింది. అసలీ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇదే అసలు సమస్య. చూడండి, ఓ చట్టాన్ని కాగితం మీద తీసేయొచ్చు, కాని అది వదిలివెళ్లిన చిక్కుముడులు అవి ప్రజల జీవితాల్ని ఏళ్ల తరబడి ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మనం ఈరోజు విశ్లేషించబోయే అంశానికి ఇదే కేంద్రం. ఈ కథ ఎక్కడ మొదలైందంటే 1976లో. అప్పట్లో పట్టణాల్లో కొద్దిమంది చేతుల్లోనే భూమి ఉండకూడదని ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. కట్ చేస్తే 1999లో కేంద్రం ఈ చట్టాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకే వదిలేసింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ఈ చట్టాన్ని రద్దు చేసేసింది. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. చట్టమైతే పోయింది, మరి అప్పటికే ప్రభుత్వం తీసుకున్న మిగులు భూముల సంగతేంటి? ఆ భూముల్లో ఎప్పట్నుంచో ఉంటున్న వాళ్ల పరిస్థితేంటి? ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికే జియో 747 వచ్చింది. సరే, ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సమస్య మూలమేంటి? దానికి ప్రభుత్వం తెచ్చిన కొత్త ప్లాన్ ఏంటి? ఈ భూమి పొందాలంటే ఎవరికి అర్హత ఉంది? దీనికయ్యే ఖర్చెంత? ఇంకా ఇందులో ఉన్న కండిషన్స్, లిమిట్స్ ఏంటి? వాటన్నిటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా అసలు ఈ ప్రభుత్వ ఉత్తర్వు ఎందుకు అవసరమైంది? దీని వెనుకున్న అసలు సమస్య ఏంటో ఒకసారి చూద్దాం. ఈ 1976 చట్టం ఉద్దేశం చాలా సింపుల్. నగరాల్లో భూమి కొంతమంది దగ్గరే పేరుకుపోకుండా ఆపడం. అందుకోసం ఏం చేశారంటే, ఒక వ్యక్తి లేదా కుటుంబం ఇంతకంటే ఎక్కువ ఖాళీ స్థలం కలిగి ఉండకూడదని ఒక లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ను దాటి ఎవరి దగ్గరైన భూమి ఉంటే దాన్ని మిగులు భూమిగా ప్రభుత్వం తీసేసుకునేది. అది సంగతి. ఇక్కడే అసలు ట్విస్టుంది. చట్టం రద్దయిపోయింది, కానీ ప్రభుత్వం అప్పటికే తీసుకున్న భూమి అంతా దాని దగ్గరే ఉండిపోయింది. కాని ఆ భూముల్లో ఏళ్ల తరబడి జనాలు ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఆ భూమి ఎవరిది? చట్టప్రకారం చూస్తే ప్రభుత్వానిది, కాని వాస్తవంగా చూస్తే ఏళ్ల తరబడి ఉంటున్న ప్రజలది. ఈ పరిస్థితి ఒక పెద్ద లీగల్ సమస్య కదా? ఈ చాలా కాలంగా ఉన్న కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభుత్వం జీవో 747ను తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వులోని ఒక ముఖ్యమైన వాక్యం దాని ఉద్దేశాన్ని క్లియర్గా చెబుతుంది. ఏంటంటే, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూములను ఆక్రమణలో ఉన్న మూడవ పక్షాలకు కేటాయించడం. సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వ కంట్రోల్లో ఉండి ప్రజల అధీనంలో ఉన్న భూమిని వాళ్లకే ఇచ్చేయడానికి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేయడమన్నమాట. సో ఈ పాలసీ వెనుకున్న అసలు ఉద్దేశమేంటంటే, అక్కడ నివసిస్తున్న వాళ్లకు లీగల్ రైట్స్ ఇవ్వడం, వాళ్ల పొజిషన్ని రెగ్యులరైజ్ చేసి, ఇది మా ఇల్లు అని ధైర్యంగా చెప్పుకునే ఒక భద్రత ఇవ్వడమే. సరే, అంతా బానే ఉంది. కాని ఈ భూమి పొందాలంటే ఎవరికి అర్హత ఉంటుంది? ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం ఇప్పుడు. మరి ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందాలంటే ఎవరు అర్హులో? దీనికి ప్రభుత్వం పెట్టిన కండీషన్స్ ఏంటి? చూద్దాం. ఇక్కడ ప్రభుత్వం ఆక్రమణదారులను 2 రకాలుగా చూసింది. ఒకటి, ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నవాళ్లు. 2, ఖాళీ స్థలంలో ఉన్నవాళ్లు. అయితే ఈ 2 కేటగిరీల్లో ఎవరైనా సరే ఒకే ఒక్క ముఖ్యమైన రూలుంది. అదేంటంటే, ఆ స్థలాన్ని ఒరిజినల్ ఓనర్ దగ్గర నుంచి కొన్నట్టు చూపించే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోతే మాత్రం కుదరదు. అంతేకాదు, ఆక్రమణ ఎప్పటినుంచి ఉందో ప్రూవ్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకి కరెంటు బిల్లులు, వాటర్ కనెక్షన్ లేదా కన్స్ట్రక్షన్ పర్మిషన్ లాంటివి అన్నమాట. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అదే డబ్బు. ఈ భూమికి యాజమాన్య హక్కులు పొందాలంటే ఎంత ఖర్చవుతుంది? అందరి మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా. మరి భూమిని ఫ్రీగా ఇస్తారా? ముఖ్యంగా పేదవాళ్లకేమైనా స్పెషల్ కన్సిడరేషన్ ఉందా? ఎస్, ఉంది. ఈ పాలసీ ప్రకారం ఒక కుటుంబం వార్షిక ఆదాయం 24,000 రూపాయల కంటే తక్కువ ఉంటే వాళ్లను బీపీఎల్ అంటే పేదరికపు రేఖకు దిగువన ఉన్నవాళ్లుగా గుర్తిస్తారు. ఈ గుర్తింపు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భూమి ఫ్రీగా వస్తుందా లేదా అనేది దీనిమీదే ఆధారపడుంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బీపీఎల్ కుటుంబాలు ఉంటున్న ఏరియాని బట్టి వాళ్లకు ఎంత భూమి ఫ్రీగా ఇవ్వాలో ప్రభుత్వం డిసైడ్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లలో అయితే 80 గజాలు,
మున్సిపాలిటీలలో 100 గజాలు, ఇక పంచాయతీ ఏరియాల్లో అయితే 120 గజాల వరకు ఉచితంగా ఇస్తారు. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి, ఇది పూర్తిగా ఉచిత పథకం కాదు. బీపీఎల్ కేటగిరీలోకి రానివాళ్లు లేదా ఫ్రీ లిమిట్ కంటే ఎక్కువ స్థలం ఉన్నవాళ్లు మిగతా భూమికి ప్రభుత్వ రేట్ల ప్రకారం డబ్బు కట్టాల్సిందే. సో ఇదొక రకంగా పేదలకు సపోర్ట్, మిగతా వాళ్లకు ఒక ఆప్షన్ అన్నమాట. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఈ ఉత్తర్వులో ఉన్న కొన్ని స్పెసిఫిక్ రూల్స్, లిమిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఒకవేళ ఎవరైనా డబ్బు కట్టడానికి రెడీగా ఉన్నా కూడా ఎంత భూమి అయినా ఇచ్చేస్తారా, లేక దీనికి కూడా ఏమైనా లిమిట్స్ ఉన్నాయా? ఇదిగో, ఇది గవర్నమెంట్ ఆర్డర్లోని ఒరిజినల్ టేబుల్. చూడ్డానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ అసలు సమాచారమంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఈ సింపుల్ టేబుల్ చూస్తే అసలు విషయం వెంటనే అర్థమైపోతుంది. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఖాళీ భూమిని అసలు కేటాయించరు. అది రూల్ నంబర్ 1. ఒకవేళ ఇల్లు కట్టుకుని ఉంటే ఆ భూమికి కూడా సిటీని బట్టి లిమిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో అయితే మాక్సిమం 3000 చదరపు మీటర్లు మాత్రమే. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. ఈ పాలసీలో పేదలకు క్లియర్ ప్రయారిటీ ఇచ్చారు. 2. ఉచితంగా ఇచ్చే భూమిని ఆ కుటుంబంలోని మహిళ పేరు మీదే రిజిస్టర్ చేస్తారు. ఇది మహిళా సాధికారతకు చాలా మంచి విషయం. ఇక 3. ఈ భూమిని పొందిన తర్వాత 10 సంవత్సరాల వరకు అమ్మడానికి వీల్లేదు. దీనివల్ల దానిని దుర్వినియోగం చేయకుండా ఆపొచ్చు. చివరగా ఈ జియో 747 మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. మన నగరాలు ఇంత వేగంగా పెరుగుతున్నప్పుడు ఒకవైపు చట్టబద్ధమైన ఆస్తి హక్కులు, మరోవైపు ఏళ్ల తరబడి ఉన్న వాస్తవ నివాసాలు, ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన సమస్య కాదు, మన దేశంలోని చాలా నగరాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు.